Hi students, welcome to Siva tutorials. ఈ రోజు మనం డిస్కస్ చేసే టాపిక్ ఏంటంటే కంట్రోల్ స్టేట్మెంట్స్ ఇన్ PHP. జనరల్ గా ఏంటంటే ఈ కంట్రోల్ స్టేట్మెంట్స్ అనేవి మనకి ఆల్రెడీ C లాంగ్వేజ్ లో మనం డిస్కస్ చేసుకున్నాం. బట్ ఏంటంటే అక్కడికి కొంచెం డిఫరెన్స్ ఉంటుంది. లాజిక్ అనేది సేమ్ గా ఉన్నా ప్రోగ్రామింగ్ డిఫరెంట్ గా ఉంటుంది. సో అక్కడికంటే ఇక్కడ కొంచెం సింపుల్ వేలో చెప్పడానికి నేను ట్రై చేస్తాను. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ఇక్కడ కంట్రోల్ స్టేట్మెంట్స్ అంటే ఏంటి అనేది ఫస్ట్ మనం డిస్కస్ చేసుకున్నాం. కొన్ని సిచ్యువేషన్స్ లో ఏంటంటే మనం ఒకే స్టేట్మెంట్స్ ని నెంబర్ ఆఫ్ టైమ్స్ అనేది ఎగ్జిక్యూషన్ చేయాల్సి వస్తుంది. సో అలాంటి సిచ్యువేషన్ లో మనం యూజ్ చేసే వాటినే ఈ కంట్రోల్ స్టేట్మెంట్స్ అంటారు. సో ఇప్పుడు చూద్దాం ఇక్కడ ఎలా రాసాము. ఫస్ట్ ఆఫ్ ఆల్ చూడండి, ఇన్ సమ్ సిచ్యువేషన్స్, సో కొన్ని సిచ్యువేషన్స్ లో వి మే హ్యావ్ టు చేంజ్ ద ఆర్డర్ ఆఫ్ ఎగ్జిక్యూషన్. సో మనం ఎగ్జిక్యూషన్ చేసే ఒక ఆర్డర్ అనేది ఏంటంటే చేంజ్ చేయాల్సి వస్తుంది. సో ఏంటంటే 10 స్టేట్మెంట్స్ ఉన్నప్పుడు ఫస్ట్ 5 నాకు అవసరం లేదు ఎగ్జిక్యూషన్ కి. సో అప్పుడు ఏం చేస్తాను, నేను ఫస్ట్ 5 స్కిప్ చేసి 6th లైన్ దగ్గరికి వెళ్తాను. సో ఇలాగా మనకి ఏంటంటే అవసరమైన వాటి వరకు ఎగ్జిక్యూషన్ చేయడానికి యూజ్ అయ్యే వాటిని కంట్రోల్ స్టేట్మెంట్స్ అంటారు. సో చూడండి ఇక్కడ చేంజ్ ద ఆర్డర్ ఆఫ్ ఎగ్జిక్యూషన్. ఆర్డర్ అనేది ఎగ్జిక్యూషన్ యొక్క ఆర్డర్ అనేది చేంజ్ చేస్తాం ఆన్ సర్టెన్ కండిషన్స్. కొన్ని కండిషన్స్ లో మనం ఇలా చేంజ్ చేస్తాం. సో నెక్స్ట్ ఉంది ఇక్కడ ఫర్ దీస్ సిచ్యువేషన్స్ PHP ప్రొవైడ్ డెసిషన్ అండ్ లూపింగ్ స్టేట్మెంట్స్. సో ఈ సిచ్యువేషన్స్ ని హ్యాండిల్ చేయడానికి మనకి PHP అనేది డెసిషన్ అదే విధంగా లూపింగ్ స్టేట్మెంట్స్ ని ఇంట్రడ్యూస్ చేసింది. సో ఇక్కడ ఏంటంటే డెసిషన్ ని కంట్రోల్ స్టేట్మెంట్స్, కండిషనల్ కంట్రోల్ స్టేట్మెంట్స్ అంటారు. నెక్స్ట్ అదే విధంగా లూపింగ్ స్టేట్మెంట్స్ ని ఇటరేటివ్ స్టేట్మెంట్స్ అంటారు. సో మీకు క్వశ్చన్ వచ్చి కూడా ఎగ్జామ్ లో ఏంటంటే కన్ఫ్యూజ్ అయ్యి ఈ క్వశ్చన్స్ రాయకుండా వచ్చేస్తున్నాడు. సో అందుకని మళ్ళీ ఇక్కడ చెప్పాను. సో ఇప్పుడు ఫస్ట్ వన్ చూద్దాం. ఫస్ట్ వన్ చూడండి, కండిషనల్ స్టేట్మెంట్స్ ఆర్ దీన్నే డెసిషన్ స్టేట్మెంట్స్ అని అంటారు. ఓకేనా. నెక్స్ట్ చూడండి, ఈ కండిషనల్ స్టేట్మెంట్స్ ఏం జరుగుతుందంటే మనం యూజ్ చేసేవి మెయిన్ గా ది ఇఫ్ స్టేట్మెంట్ ని, ఇఫ్ ఎల్స్ స్టేట్మెంట్ ని, నెక్స్ట్ అదే విధంగా ఎల్స్ ఇఫ్ స్టేట్మెంట్ ని, స్విచ్ స్టేట్మెంట్ ని మాత్రమే యూజ్ చేస్తాం. మనం C లాంగ్వేజ్ లో ఇంతకు మించి ఇంకోటి ఎక్స్ట్రా యూజ్ చేసాం. నెక్స్ట్ చూడండి, ది స్టేట్మెంట్స్ ఆర్ యూజ్డ్ టు టేక్ డెసిషన్ బేస్డ్ ఆన్ ద డిఫరెంట్ కండిషన్స్. సో డెసిషన్ ని మాత్రమే చెక్ చేస్తుంది. అంటే కండిషన్ ఏంటి, ట్రూనా ఫాల్సా. డెసిషన్ అంటే ఏదో ఒకటి మాత్రమే కండిషన్ అనేది చెక్ చేస్తూ ఉంటుంది. సో ఇలాంటి సిచ్యువేషన్స్ లో మనం ఏంటంటే ఈ కండిషనల్ స్టేట్మెంట్స్ అనే వాటిని యూజ్ చేస్తాము. సో నెక్స్ట్ చూడండి ఇక్కడ ఫస్ట్ ఇఫ్ స్టేట్మెంట్ చూడండి, యు వాంట్ టు ఎగ్జిక్యూట్ ఏ సెట్ ఆఫ్ కోడ్ వెన్ ఏ కండిషన్ ఇస్ ట్రూ. సో ఇఫ్ స్టేట్మెంట్ అనేది ఎందుకు యూజ్ చేస్తాము, ఇఫ్ అంటే ట్రూ అని మాత్రమే, ఎల్స్ అంటే ఫాల్స్ అని. సో ఇప్పుడు ఓన్లీ ఇఫ్ ఇచ్చాం కాబట్టి ఇక్కడ మీనింగ్ ఏంటి, ట్రూ కండిషన్స్ ని మాత్రమే ఎగ్జిక్యూట్ చేస్తుంది. ఓకేనా, ఫాల్స్ జోలికి వెళ్ళదు అని ఈ స్టేట్మెంట్ కి మీనింగ్. నెక్స్ట్ అదే విధంగా ఇఫ్ ఎల్స్, ఇక్కడ చూడండి ఇఫ్ అంటే ట్రూ, ఎల్స్ అంటే ఫాల్స్. సో చూడండి ఇక్కడ ఇఫ్ యు వాంట్ టు ఎగ్జిక్యూట్ ఏ సెట్ ఆఫ్ కోడ్ వెన్ ఏ కండిషన్ ఇస్ ట్రూ, కండిషన్ ట్రూ అయితే చెక్ చేస్తుంది. అండ్ అనదర్ ఇఫ్ ద కండిషన్ ఈజ్ నాట్ ట్రూ. సో ఒకటేమో కండిషన్ ట్రూ అయితే చెక్ చేస్తుంది, ఇంకొకటేమో కండిషన్ ఫాల్స్ అయితే చెక్ చేస్తుంది. సో ట్రూ అయితే చెక్ చేసేది ఏంటి ఇఫ్, మరి ఫాల్స్ అయితే చెక్ చేసేది ఏంటి ఎల్స్. ఓకేనా. సో నెక్స్ట్ అదే విధంగా థర్డ్ ఎల్స్ ఇఫ్ అంటే ఏంటో చూద్దాం. చూడండి, దిస్ ఈజ్ యూజ్డ్ టు ఎగ్జిక్యూట్ ఏ సెట్ ఆఫ్ కోడ్ ఇఫ్ వన్ ఆఫ్ ది సెవరల్ కండిషన్ ఇస్ ట్రూ. సో ఇక్కడ ఏంటంటే నెంబర్ ఆఫ్ కండిషన్స్, ఇక్కడ ఏం జరిగింది, పైన ఒక కండిషన్ చెక్ చేసింది, అది ట్రూ అయితేనే. ఇక్కడ అదే కండిషన్ ట్రూ అయితే చెక్ చేసింది, ఫాల్స్ అయితే చెక్ చేసింది. కానీ అలా కాదు. సో నెంబర్ ఆఫ్ కండిషన్స్ అనేది ట్రూ అవుతున్నప్పుడు మనం ఏంటంటే ఎక్కువ కండిషన్ చెక్ చేయాలి అనుకున్నప్పుడు ఎల్స్ ఇఫ్ అనే స్టేట్మెంట్ ని యూజ్ చేస్తూ ఉంటాం. ఎల్స్ ఇఫ్ ఇట్లాగా నెంబర్ ఆఫ్ కండిషన్స్ అనేవి చెక్ చేసుకుంటా వెళ్ళిపోతూ ఉంటాము. నెక్స్ట్ ఉంది స్విచ్ స్టేట్మెంట్. స్విచ్ అనేది ఇట్ ఈస్ యూజ్డ్ టు సెలెక్ట్ వన్ ఆఫ్ మెనీ బ్లాక్స్ ఆఫ్ కోడ్. సో ఇక్కడ ఏం చేస్తుంది, చాలా బ్లాక్స్ అంటే పైన ఉన్న ఎల్స్ ఇఫ్ స్టేట్మెంట్ లాంటిది ఇది కూడా, అది మనకి నెంబర్ ఆఫ్ కండిషన్స్ చెక్ చేసింది, ఇది నెంబర్ ఆఫ్ కండిషన్స్ ని చెక్ చేసింది. చూడండి, మెనీ బ్లాక్స్ ఆఫ్ కోడ్ టు ఎగ్జిక్యూట్. అయితే మరి దానికి దీనికి డిఫరెన్స్ ఏంటి, అది ఉంది కదా, దీన్ని ఎందుకు వాడాలి అంటే చూడండి, ఇట్ ఈస్ అవాయిడ్ లాంగ్ బ్లాక్ లైక్ ఎల్స్ ఇఫ్ లో చాలా లాంగ్ బ్లాక్ అనేది ఉంటుంది. ఆ లాంగ్ బ్లాక్ అనేది అవాయిడ్ చేయడానికి యూజ్ చేసిందే ఇక్కడ స్విచ్ అనే స్టేట్మెంట్. సో నెక్స్ట్ వచ్చేసరికి లూపింగ్ స్టేట్మెంట్స్ ఆర్ దీన్ని ఏమంటారంటే ఇటరేటివ్ స్టేట్మెంట్స్ అంటారు. సో ఇది చూడండి, ఇట్ ఈస్ యూజ్డ్ టు ఎగ్జిక్యూట్ ద సేమ్ బ్లాక్ ఆఫ్ కోడ్ ఏ స్పెసిఫైడ్ నెంబర్ ఆఫ్ టైమ్స్. అంటే ఇక్కడ ఏం జరుగుతుందంటే ఒకే కోడ్ ని 1000 సార్లు, 2000 సార్లు, 3000 సార్లు, లేదంటే 10 సార్లు, 5 సార్లు, ఇట్లాగా మనం ఇచ్చిన నెంబర్ ఎంతైతే ఇచ్చామో అన్ని టైమ్స్ అనేది ఎగ్జిక్యూషన్ చేయడానికి ఒకటే కోడ్. మనం రాసేది సింగిల్ లైన్ కోడ్, కానీ అది
చాలా సార్లు రిపిటేషన్ అనేది జరగడానికి యూజ్ చేసేదాన్ని ఇక్కడ లూపింగ్ స్టేట్మెంట్స్ అంటారు. సో ఈ లూపింగ్ స్టేట్మెంట్స్ అనేవి కూడా మనకి 4 టైప్స్ గా డివైడ్ అయ్యాయి. మీకు ఇప్పటిదాకా 3 టైప్స్ తెలుసు. ఇక్కడ PHP లో ఫర్ ఈచ్ అనే ఎక్స్ట్రా ఒకటి వస్తుంది. సో చూద్దాం. ఫస్ట్ వన్ ఫర్ లూప్. ఫర్ లూప్ అనేది ఇవన్నీ ఒకలాగే ఉంటాయి. చూడండి, ఫర్ లూప్ ఏం జరుగుతుంది? లూప్స్ త్రూ ఏ బ్లాక్ ఆఫ్ కోడ్ ఏ స్పెసిఫైడ్ నెంబర్ ఆఫ్ టైమ్స్. సో ఇక్కడ ఏంటంటే ఈ లూప్ లో బ్లాక్ ఆఫ్ కోడ్ ఉంటుంది. సో ఇక్కడ చూడండి, ఇలాగ ఓపెన్ బ్రాకెట్ క్లోజ్ బ్రాకెట్ పెట్టాను, ఇక్కడ ఫర్ లూప్ అనేది రాశాను. ఓకే, ఈ బ్లాక్ ఆఫ్ కోడ్ అనేది నేను ఇక్కడ ఎన్నిసార్లు అయితే ఎగ్జిక్యూట్ జరగాలో, 10 అంటే 10 టైమ్స్, 20 అంటే 20 టైమ్స్, ఇలాగ అన్ని సార్లు బ్లాక్ ఆఫ్ కోడ్ అనేది ఎగ్జిక్యూషన్ అనేది జరుగుతుంది. ఓకేనా. నెక్స్ట్ చూడండి, ఇక్కడ వైల్ కండిషన్. వైల్ కూడా సేమ్ అదే. చూడండి, loops through a block of code if and as long as a specified condition is true. నేను ఇచ్చిన కండిషన్ అనేది ట్రూ అయ్యేంత వరకు ఇది కూడా ఏం జరుగుతుందంటే ట్రూ అయినప్పుడల్లా రిపీట్ జరుగుతూనే ఉంటుంది. ఎప్పుడైతే ఫాల్స్ అవుతున్నప్పుడు ఎగ్జిట్ అవుతుంది అని చెప్పాడు. సేమ్. ఓకేనా. నెక్స్ట్ అదే విధంగా చూడండి, డూ వైల్. వైల్ కి డూ వైల్ కి చిన్న డిఫరెన్స్ ఉంటుంది. అదేంటో చెప్తాను చూడండి. లూప్స్ త్రూ ఏ బ్లాక్ ఆఫ్ కోడ్ వన్స్. సో ఇక్కడ ఏంటంటే వైల్ లూప్ లో ఏం జరుగుతుందంటే క్లియర్ గా అబ్జర్వ్ చేయండి. సో వైల్ లో ఏంటంటే ఫస్ట్ మనం కోడ్ రాయడం ఎలా రాస్తానంటే ఇక్కడ వైల్ కండిషన్ ఇక్కడ రాస్తాను చూడండి. వైల్ కండిషన్ రాసి తర్వాత బ్లాక్ ఆఫ్ కోడ్ రాస్తాను. ఓకేనా. సో ఇక్కడ ఈ కండిషన్ ట్రూ అయితే ఏం జరుగుతుంది? కిందకు వస్తుంది. మరి ఒకవేళ కనుక ఫస్ట్ స్టేట్మెంటే ఫాల్స్ అయితే, అంటే ఫస్ట్ స్టేట్మెంట్ ట్రూ అయితే కిందకి వెళ్ళింది. అదే నేను ఇచ్చిన ఫస్ట్ స్టేట్మెంటే ఫాల్స్ అయితే ఏం జరుగుతుంది? బాడీలోకి రాదు, ఎగ్జిట్ అయిపోతుంది. అంటే ఒక్కసారి కూడా లోపలికి వచ్చి చెక్ చేయదు. ఓకేనా. మరి డూ వైల్ పని ఏంటో చెప్తాను చూడండి. ఇక్కడ డూ వైల్ ఏం జరుగుతుందంటే ఫస్ట్ ఏం రాస్తాను? డూ రాస్తాను, తర్వాత బాడీ రాస్తాను, తర్వాత వైల్ రాస్తాను. ఓకేనా. ఇక్కడ ఏం జరుగుతుంది? ఫస్ట్ ఇచ్చిన కండిషన్ ఫస్ట్ ఎక్కడికి వస్తుంది? చెక్ చేయదు, బాడీలోకి వచ్చి తర్వాత ఏం చేస్తుంది? చెక్ చేస్తుంది. కండిషన్ ఫాల్స్ అయితే ఎగ్జిట్ అవుతుంది. సో ఇప్పుడు ఏంటంటే ఫస్ట్ ఇచ్చిన కండిషన్ ఫాల్స్ అయినా కానీ ఇదేమో ఎగ్జిక్యూషన్ చేసింది, కానీ ఇందాక ఫాల్స్ అయితే ఎగ్జిక్యూషన్ చేయలే. సో ఇది మీకు ఏమన్నా డౌట్ ఉంటే నెక్స్ట్ క్లాస్ లో మీకు దీని గురించి క్లియర్ గా విత్ ప్రోగ్రామ్ అనేది రాసి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వైల్ కి డూ వైల్ కి డిఫరెన్స్ ఏంటనేది. సో ఇప్పుడు జస్ట్ ఇక్కడ ఇంట్రడక్షన్ క్లాసే కాబట్టి సింపుల్ గా ఉంది. ఓకేనా. లూప్స్ త్రూ ఏ బ్లాక్ ఆఫ్ కోడ్ వన్స్. ఒకసారి అయినా కానీ ఎగ్జిక్యూషన్ అనేది బ్లాక్ ఆఫ్ కోడ్ లో వస్తుంది, కానీ ఇది ఫాల్స్ అయితే రాదు. ఓకేనా. దెన్ రిపీట్స్ ద లూప్ యాజ్ లాంగ్ యాజ్ ఏ స్పెసిఫైడ్ కండిషన్ ఇస్ ట్రూ. మనం ఎంతవరకు ఇస్తే అంతవరకు చెక్ చేస్తానే ఉంటుంది అని ఇచ్చేసాడు. సో ఇప్పటిదాకా మీకు ఇవన్నీ తెలిసినాయే. ఇప్పుడు లాస్ట్ అండ్ ఫైనల్ చాలా సింపుల్ టాపిక్ ఇది కూడా. ఫర్ ఈచ్ పేరులోనే ఉంది. ఫర్ ఈచ్ అంటే ఏంటి? ప్రతి ఒక్కటి చెక్ చేస్తానే ఉంటుంది అని. సో ఇప్పుడు చూద్దాం. లూప్స్ త్రూ ఏ బ్లాక్ ఆఫ్ కోడ్ ఫర్ ఈచ్ ఎలిమెంట్ ఇన్ ఏ ఎరే. ఎరేలో ఉన్న ప్రతి ఒక్క ఎలిమెంట్ ని చెక్ చేస్తా ఉంటుంది అని చెప్పేసింది. సో ఇది ఓవరాల్ ఏంటంటే కంట్రోల్ స్టేట్మెంట్స్ ఇన్ PHP అనే కాన్సెప్ట్.